సోషల్ మీడియా జమానా ఇది. చూస్తుంటారా బాగా సోషల్ మీడియా? చూస్తుంటాను నేను కూడా ఏం చూడాలి? రెగ్యులర్‌గా అంటే వాచ్ యూట్యూబా? అయితే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇవన్నీ. దీంట్లో యాహ్! ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ అవేర్‌నెస్ తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ 2 రకాలు ఉందండి సోషల్ మీడియా. ఒకటి ప్రాపగండా, హ్మ్. ఇంకొకటి ఎలివేషన్, హ్మ్. ఇంకొకటేమో ట్రూత్ చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి. హ్మ్. ఇంకొకటి సి గ్రేడ్, బి గ్రేడ్ కంటెంట్ అదొకటి. హ్మ్. ఆ తర్వాత ఇంకొకటి ఈడ పెద్ద దరిద్రమైన విషయం ఏందంటే హ్మ్. ప్రజల మైండ్‌లోకి ఒకటి జొప్పించడం వాళ్ళ విధానాలని. హ్మ్. హ్మ్. ఏదో ఒకటి ఇన్‌ఫ్లూయెన్స్. వదిలిపేయడం. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ పేరిటనే ఎక్కువ డ్యామేజ్ జరుగుతా ఉంది. హ్మ్. పర్టిక్యులర్‌గా అంటే ఒక మామూలుగా మనం మోటో హ్మ్. చెప్పాలంటే ఒక మేకని తీసుకొని పోతున్నాడు. అదేంది పంతులు కుక్కని తీసుకొని పోతున్నావా అంటే మనకు డౌట్ వస్తది. రెండోసారి ఇంకోడు పోయిన తర్వాత ఇదేంది కుక్కని హ్మ్. తీసుకొని పోతున్నావు వాడికి ఇంకోసారి డౌట్ వత్తది. మూడోసారి ఏది ఏమో మేక కాదు కుక్క అని చెప్పి వదిలిపెట్టే కాడికి వచ్చింది. అంటే ఇది హ్మ్. మామూలు కథ చెప్తున్నా. హ్మ్. నిజంగా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు సోషల్ మీడియా అన్నట్టు మీ నుంచి అంటే మీ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి గాని ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. ఇట్లాంటివి ఇప్పుడు ఏఐలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువనే వస్తాయి. ఎక్కువొస్తాయి అదే అంటున్నా. నేను తక్కువొస్తాయని చెప్పి నేను అనుకుంటలేను. హ్మ్. నేను ఈ ఆన్సర్‌ని 2 వేస్‌లో చెప్తాను. ఓకే. ఓకే. ఒకటి గవర్నమెంట్ పాలిసీ అనేది స్ట్రిక్ట్ పాలిసీ తెయాలి. హ్మ్. అండ్ ఈ యాప్స్‌కి ప్రాపర్‌గా పెట్టాలి. ఓకే. ఎందుకంటే నేను చూసిననేందంటే ఫేస్‌బుక్ ఇంకా ఎక్స్‌లో ఇది ఎక్స్‌లో చిన్న పిల్లల నూడ్ ఫోటోస్ అవన్నీ కూడా హ్మ్. తిరిగినాయి. అవు. దాని తర్వాత ఈ ఫేస్‌బుక్‌లో చిన్న అమ్మాయిలది యాడ్స్ ఒస్తున్నాయి. హ్మ్. 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 ప్రాస్టిట్యూషన్ యాడ్స్ లైక్ అవును. అండర్ ఏజ్ గర్ల్స్. అవునవునవును. విచ్ ఇస్ సో అగైన్స్ లైక్ ద లా రైట్? అండ్ కమ్యూనిటీస్ వాళ్ళేం చేస్తలేరు. దే ఆర్ లైక్ ఓహ్! ఇట్స్ నాట్ అగైన్స్ ద పాలిసీ అంటున్నారు. మొన్ననే దే ఆర్ వెన్ ఆస్క్డ్. సో ఈ కంపెనీ సరిగ్గా పాలిసీస్ చేస్తలేవు. హ్మ్. అంటే మనం ఏం చేయాలి? గవర్నమెంట్ తరపున మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ మనం తయారు చేసుకొని మీరు కంపెనీస్‌కి చెప్పాలి. మీరు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మీరుండొచ్చు. లేకపోతే లేదు. అట్లా వేరే దేశాలు జేసినాయి. హ్మ్. సో, సేమ్ మనం ఇట్లాంటివి మనం చేయాలి మన సోషల్ మీడియా బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మన ప్రజలకి ఏం నింపుతున్నాం వాళ్ళ తలలో అన్నది ఇట్స్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్? సో, థాట్ ఈస్ లైక్ వన్ థింగ్ వి నీడ్ టు డూ. అండ్ ఇటు సైడ్ వస్తే కన్స్యూమర్స్‌గా హ్మ్. మనం అందరం కన్స్యూమ్ చేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే ప్రతిదానికి అందుకోసం నాట్ ఓన్లీ యాస్ లీడర్స్, యాస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిలాగా ఉంటా మనము క్రిటికల్ థింకింగ్ కెపాసిటీ అనేది పెంచుకోవాలి. అవును. అంటే ఇది నిజమా? డస్ ఇట్ మేక్ సెన్స్? వాట్ ఈస్ ద ట్రూత్? అని చెప్పి క్వెషన్ చేయాలి. ప్రతిదీ గుడ్డిగా నమ్మేయొద్దు. ప్రతి ఒక్క దాన్ని మనం క్వెషన్ చేసి మన ఓన్ లైక్ యూ నో డూ యువర్ ఓన్ రీసెర్చ్. హ్మ్. చిన్నది ఏదన్నా అది ఇప్పుడు నేను చెప్తున్నానని నేను చెప్తుంది కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను లేదు. అవును. ప్రతిసారి అవును. అదే చెప్తాను. అవును. యూ డోంట్ హావ్ టు ట్రస్ట్ మీ. థింక్, సీ అండ్ దెన్ బిలీవ్ బికాజ్ నేను చెప్తుంది నిజం అని చెప్పి నీకు నమ్మకం వచ్చిన తర్వాత నువ్వు నమ్ము. అప్పుడు నమ్ము. అప్పుడు మన ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కూడా క్రేజీ ఉంటది. రైట్? నేను చెప్తున్నా అని చెప్పి నువ్వు హీరో వర్షిప్ లాగా చేయాల్సిన అవసరం లేదు. థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ బికాజ్ యూ బిలీవ్ దట్ ఐ విల్ లీడ్ యూ రైట్. ఓకే. రైట్? సో, ప్రతి ఒక్క దానిట్లో నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. ఓటు ఏసేటప్పుడు కూడా అదే ఇంపార్టెంట్. రైట్? అదే ఎక్కడ ఏంది ప్రతి అనేది ఒక్క దానికి. అదే మామూలుగా చెప్పాలంటే మోటుగా చెప్పాలంటే ఎవరు మనకు మేలు చేస్తారు గుర్రం ఏదో గాడిదేదో సరి చూసుకొని చెప్పుకోవాలంటారు. ఆ! అది ఒక రకం. హ్మ్. అది ఒక రకం. దేంట్లోనా మనకు మేలు ఉన్నా, లేకున్నా ఇప్పుడు ఏదో నేను మొన్ననే చూసినాను. మేలు కోరి యూట్యూబ్‌లో ఎవరో పెట్టిండ్రు. మీరిది తింటే ఇది హ్మ్. మంచిది. అది తింటే అవునవును. మంచిది. చూడ్డానికి మనకు మేలు చేసేవాళ్ళే. హ్మ్. హ్మ్. తింటే ఆమె పాపం చచ్చిపోయింది. అవును. ఏదో చేసి, చికిత్స చేసి ఐ డోంట్ ఎగ్జాక్ట్‌లీ రిమెంబర్ డీటెయిల్స్. హ్మ్. అంటే మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓహో! వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి చేసేసినాం. ప్రాణాలు పోతుంది. కోవిడ్ అప్పుడు ఎంతమంది చేయలేరు? అవును. ఆ! విని చేయలేరా? సో, నేను అదే చెప్తున్నాను. ఆ విషయంపై చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు మేలు చేస్తున్నాను అన్నట్లు చూపించేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఇంకా మనం బతుకుతున్న లోకం కూడా ఎట్లాంటిదంటే కలియుగం. హ్మ్. అందరూ మ ఎక్కువ మాటికి యూ నో చాలా మంది అందరూ మంచివాళ్ళు లేరు. సో, మనం నమ్మేటప్పుడు మనం ఆలోచించుకొని నమ్మాలి అంటున్నాను. హుహుహు. చెప్తున్నందుకు నమ్మేయొద్దు. నువ్వు చూస్తున్నందుకు నమ్మేయొద్దు. నిజమా? కాదా? ఎందుకు? ఎందుకు నిజం? ఒకవేళ నేను నిజం అని చెప్పి నమ్మితే ఎందుకు నిజం? ఓకే. ఎందుకు కాదు? ఇంకేం ఆల్టర్‌నేటివ్ ఉంది? అట్లా ఆలోచింపజేసి చేసే శక్తి పెంచుకుంటేనే మన డెమోక్రసీ. మనం ఇప్పుడు ఉంటుంది డెమోక్రసీలో. మనం ఓటేసేది కూడా ఆ ఆలోచనతోటే. సో, ఇవన్నీ
కలిపి ఉంటాయి, నథింగ్ ఈజ్ ఐసోలేటెడ్, ప్రతి ఒక్కటి ఈజ్ కనెక్టెడ్. ఎస్. సో ఆ కనెక్షన్లో థింక్, మనం అందుకోసమే చెప్తున్నాను, వి నీడ్ గుడ్ సిటిజన్స్ హూ థింక్ అండ్ విల్ వోట్ ఫర్ ద రైట్ రీజన్, విల్ ఫైట్ ఫర్ ద రైట్ థింగ్స్. ఎస్. దానికి సరే, ఈ ప్రజా పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే మీరు ఇప్పటికీ చాలా ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి మరి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతా ఉందా? అబ్సల్యూట్లీ సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే మీరు చూస్తే కూడా కేటీఆర్ గారు అయినా, హరీష్ రావు గారైనా, లేకపోతే పార్టీ నాయకులైనా, మా కాన్స్టిట్యున్సీలోకి వచ్చేసరికి మేము ఎస్ఐఆర్ మీటింగ్ చేసినాం, ఎంత ఘనంగా చేసినాం, మేము ఎంతమంది వచ్చిండ్రు, ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారో, ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరు చాలా మంచిగా చేస్తున్నారు. పార్టీ హై లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ అన్నీ చేపడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగం పైన కూడా చర్చలు నడుస్తున్నారు. రేపుంది. మర్చిపోయి ఆ సభకు సంబంధించిన దాని మీద పోలీసులు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదండి. ఎందుకంటారు? తెలుసుగా, భయం. అదే భయం, వణుకు. ఎవరంటే వణుకు? కేసీఆర్ గారంటే వణుకు, మన ప్రజలంటే వణుకు, వాళ్ళ 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 మీద కోపం బయట జనాలకి ఎట్లా తెలుస్తుంది, ప్రజల్లో చైతన్యం వస్తే వాళ్ళకి ఏమైపోతుంది, మేము ఇంకా కుర్చీలో కూర్చోమేమో అన్న వణుకు. సో ఇట్లాంటి వణుకులన్నీ కలిపి సవాల్ ఇస్తే, మొన్న కూడా హరీష్ రావు గారిని రమ్మన్నారు గన్ పార్క్, వెళ్తుంటే మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు. మీకు ఏం తెలియదు, ప్రజలు చూస్తలేరా, ప్రజలకు అర్థమైతలేదా ఏంది? వాళ్ళు భయపడే, ఎంత ఇట్లా వణుకుతున్నారు, ఏం చేస్తలేరు కదా, మన భయం ఉంటుంది కదా. భయం ఉంటుందని చెప్పేసి పర్మిషన్ ఇవ్వట్లే. రైట్. ఎట్లా ఉండబోతుందండి భవిష్యత్తు మరి బీఆర్ఎస్ పార్టీలో? రానున్న రోజులు ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతుంది, ఎట్లా బౌన్స్ బ్యాక్ కాబోతుంది అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది అని చెప్తాను. అండ్ బౌన్స్ బ్యాక్ అవుదామనే దాంట్లో వాళ్ళు ఏది చేయలేదు. ప్రజల కోసం అని చెప్పి ప్రజల పట్ల వెళ్ళి కార్యక్రమాలు అన్నీ చేస్తా, ప్రజలకు దగ్గరైతా, ప్రజలని అర్థం చేసుకుంటా, ముందు ఒకవేళ నేను మొన్ననే కేటీఆర్ గారి వీడియో కూడా చూస్తున్నాను, ముందు కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే నేను చూస్తున్నాను, నేను సరిదిద్దుకుంటాను అన్న ఆ ఆలోచన మీకు ఇంత బహిరంగంగా వచ్చి చెప్తున్నట్టే, ఇట్స్ లైక్ ప్రతి ఒక్క దశగా వాళ్ళు ఆలోచించి మేము ముందుకెళ్తాం. ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా మేము చేస్తాము. యూత్ మీద ఫోకస్ అవ్వడం అయినా, యూత్కి దగ్గర అవ్వడం అయినా, మీరు అది కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క దిశలో వాళ్ళు కార్యక్రమాలన్నీ తీసుకొని పోతున్నారు.